32వ దావీదు కీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమల నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మేము తెచ్చుకుందాం. తిరిగి ప్రభుని వ్యక్తిగతంగా ఆరాధించేందుకు కొరకై దేవా తండ్రి, మా గమనానికి మీరు తీసుకొచ్చిన మీ పరిశుద్ధ లేఖన భాగాల కొరకై స్తోత్రాలు. దేవా, నా జ్ఞానము దైవనీతి నెరవేర్చలేదు, దీని మీ పాదం ఎదుటికి వస్తూ ఉన్నాము. మీరు మాత్రమే తండ్రి మాతో మాట్లాడము. మీరేమి బోధించాలనుకున్నారో మా రబ్బుని, మా మంచి బోధకుడు మీరు, వాక్యపు వెలుగులో ఎరిగిన వారమై ఆత్మతో సత్యంతో యథార్థ హృదయంతో ప్రభుని ఆరాధించడానికి మా ఆత్మను సిద్ధపరచమని, చదువుని లేఖన భాగములు మా కొరకు అర్థమయ్యేలాగా వివరించమని, మా మనసులు, మా హృదయములు, మా నేత్రములు తెరవచ్చని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. పాప యవనస్తులు ముందుకు రమ్మంటే అంతమంది సనుక్కున్నారు కదమ్మా. సనుక్కున్నారా? పోయిన వారం ఏం చెప్పా, మనం సనుక్కున్న సనుగులు ఎవరు విన్నారంటమ్మా? దేవుడు విన్నాడంట కదా. ఒకవేళ మీరు నన్ను సనుక్కున్నారనుకో, దేవుడే వింటాడు, నాకేం సంబంధం లే. మీ అంత వయసులో బెంజమిన్ గారు అంత దూరంలో చూస్తాడు. ఎవరన్నా ఆయన చెప్పింది వినకపోతే చెప్తున్నా, బెంజమిన్ గారు అంత దూరం చూసి, రే ఎట్ట పిలుస్తాడమ్మా, ఎట్ట పిలుస్తాడు? నేను అట్లా పిలిచాను మిమ్మల్ని, ఏమంటాడు తెలుసా? రే ఇట్రా, ఇట్ట పోవాలి ఆయన దగ్గరికి. ఏంది అంకుల్ అంటే చెవిట మేళ తిప్పుతాడు. ఏం చెప్పాడు పోయిన వారం నీకు అంటే? ఆయన పోయిన వారం ఏదో చెప్పుకుంటాడు, అదే మనకు గుర్తు రావాలి. శివ మేళ తిప్పితే తిమోతి గారు ఎప్పుడు కూడా తన వర్తమానాల్లో ఒక మాట ఎక్కువ చెబుతాడు. ఏమనంటే, బక్సింగ్ గారు నన్ను కొట్టాడు, బక్సింగ్ గారు నన్ను చంప పెట్టి కొట్టాడు అని. ఇప్పుడు కొట్టాను అనుకో, పిలిచి మిమ్మల్ని, ఇంకా నేను ఇంకా ఆమెనంట ఆలస్యం, ఏది బెండిక్షన్ అయ్యి ఆమెనంట ఆలస్యం అనమాట. ఆడ చుట్టూ ఉంటారేమో నా చుట్టూ, ఇంకా మెట్టతో బయటకు చూద్దామని కదమ్మా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, క్రమం కొరకు. మీ మీద నాకే ద్వేషం లేదు. నేను ఈరోజు ఏడు ఉంటా, రేపు ఇంకా ఆడుంటున్నా. ప్రభు ఆడికి నడిపిస్తే ఆడికి వెళ్తా. ఉన్నంత కాలము దైవ క్రమాన్ని నేర్పించే విషయంలో కొంత కఠినంగా మాట్లాడవలసి వస్తుంది, అంతే తప్ప ఎవరి మీద ఎటువంటి సంఘం. మీరు చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మాకు చాలా సంతోషం వేస్తుంది. ఏమేమి ప్రార్థన చేస్తారంటే, కొంతమంది మా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నప్పుడు మీరు మా బిడ్డలే. ఒకవేళ వయసులో మీకంటే చిన్నవాడిని అయి ఉండొచ్చేమో, కానీ ఒక 80 సంవత్సరాలు రాజమండ్రిలో ఒక సిస్టర్ ఉంది. ఆమె ఎప్పుడు అనేది మమ్మల్ని ఈ మాట ఏమనేది అని అంటే, మీరు మా ఆత్మీయ తల్లిదండ్రులు అయ్యా అంట. ఏమంటది? ఆమెకు వయసు ఎంత? 80 సంవత్సరాల వయసు ఉంటుంది. కర్రబొట్టుకుని నడుస్తూ ఉంటుంది. చాలా ఇష్టం నేనంటే ఆమెకి, ఎందుకంటే ముక్కు సూటిగా ఉంటానని. సరే, ఎందుకు ఈ మాటలు ఎందుకు క్రమపరచాలంటే అంటే, క్రమాన్ని నేర్పించే విషయంలో కొంత కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది తప్ప మీ మీద నాకు ఎటువంటి ద్వేషాలు ఎవరి మీద కూడా ఉండవు మాకు. ఒకవేళ ఉంటే ప్రభువే మాకు ఉత్తరవాది. సరే, చదవబడిన లేఖన భాగంలోనికి మనం ప్రవేశిస్తాం. 32వ అధ్యాయము 32వ కీర్తన 7వ వచనంలో ఒక మాటను మాత్రము ఆరాధన కొరకే చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారికి, లేకపోతే ప్రభువైనటువంటి దేవునికి దైవ గ్రంథంలో విశేషమైనటువంటి పేర్లు కలిగి ఉండటం మనం చూస్తాం. కాబట్టి అటువంటి ఒక పేరును ఈ దినం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ పేరు అని అంటే, 7వ వచనము కీర్తనకారుడు ఒక పేరు ఆయనకు పెట్టాడు. ఏమనంటే, నా దాగు చోటు అని. కాబట్టి హీఈస్ మై హైడింగ్ ప్లేస్ అన్నాడు. దేవుడు ఎవరిగాని తను చెబుతున్నాడు అంటే, ఆయన నా దాగు చోటు అని చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు కీర్తనకారుడు ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి ఒక కారణాన్ని తాను ఇప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, నా దేవుడు నాకేమై ఉన్నాడు, ఆయన దాగు చోటు అనే పేరు ఆయనకు పెట్టాడు. కాబట్టి దైవ గ్రంథంలో కొంతమంది ప్రభువునకు కొంత పేర్లు పెడతా వచ్చారు. అలాగనే కీర్తనకారుడు ఆయనకు ఏమని పేరు పెడతా వచ్చాడు అని అంటే, నా దాగు చోటు అని. కాబట్టి ఇప్పుడు ప్రభు ఎవరు అంటే, దాగు చోటు అనేటువంటి మాట మనం ఆరాధన కొరకే చూస్తాం. కాబట్టి దాగు చోటు అన్నప్పుడు నేను ఎవరు దాగుచోటు 5 మాటలు ఉన్నాయి. ఆ విషయాలు ఏంటో నేను జ్ఞాపకం చేసి ఆరాధనలో మనము ప్రవేశించేటువంటి వారిగా ఉన్నాం. ఆ దాగుచోటు, నా దాగుచోటు అన్నాడు కీర్తనకారుడు, మై హైడింగ్ ప్లేస్ అని.
కాబట్టి ఎవరు నా దాగు చోటు అన్నప్పుడు అక్కడే చెప్పాడు ఆయన. మొదటి తలంపు అక్కడే. ఎవరంట? నా దాగు చోటు నీవే అన్నాడు. కాబట్టి కీర్తనకారుడు దాగు చోటు అని ఆయనకు పేరు పెట్టడము, వెంటనే ఆయన ఏమన్నాడు అంటే, ఆ చోటు మరెవరో కాదయ్యా, ఆ దాగు చోటు, నా దాగు చోటు ఎవరు? నీవే అని. కాబట్టి ఆయనే మన యొక్క దాగు చోటు. మొదటి తలంపు అదే. నా దాగు చోటు ఎవరు అని అంటే ఆయనే. 61వ కీర్తన 3వ వచనం. 61వ కీర్తన 3వ వచనం. 61వ కీర్తన 3వ వచనం. తెలుగులో అలా ఉంది. అయితే ఇంగ్లీష్ వెర్షన్లోనికి వచ్చినప్పుడు ఆయన హైడింగ్ ప్లేస్, ఆయన నాకు ఆశ్రయం అంటే నాకు దాగు చోటు, నీవే నాకు ఎలాగున్నావు? దాగు చోటుగా ఉంటివి అన్నాడు. కాబట్టి ఎవరు ఆయన అనేది మనం చూస్తాం ఇప్పుడు. కాబట్టి దాగుచోటు, నా దాగుచోటు అని ఆ కీర్తనకారుడు ఎవరిని అన్నాడు అంటే నీవే అన్నాడు. కాబట్టి ఆయనే నా దాగుచోటు అన్నాడు. ఆయనే నా దాగుచోటు అన్నప్పుడు ఎవరు ఆయన అనేది మనం చూస్తే 91వ కీర్తనలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. 91వ కీర్తన మొదటి వచనం. మహోన్నతుని చాటున, కాబట్టి మహోన్నతుని చాటున నివసించేవాడు అంటే మహోన్నతుని చాటున దాగి ఉండేటువంటి వాడు. అంటే ఆయనే నా దాగు చోటు అని అంటే ఎవరైనా ఇప్పుడు? మహోన్నతుడైన దేవుడు. కాబట్టి కీర్తనకారుడు యొక్క దాగుచోటు ఎవరు అంటే మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. 2 పేర్లు పెట్టాడు ఆయనకి. ఆయనే నా దాగుచోటు అని తాను చెప్పటంలో ఆయన ఎవరు అని చెబుతున్నాడంటే ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, రెండోదిగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన నాకు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? దాగుచోటుగా ఉన్నాడు అని. కాబట్టి నాడు కీర్తనకారునికి దాగుచోటుగా ఉన్నటువంటి ఈ మహోన్నతుడైన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇప్పుడు ఆయన మన యొద్దకు తీసుకుని వస్తాం. ఈనాడు ఆయన ఎవరికి అలాగున దాగుచోటుగా ఈనాడు మనకున్నాడు అనేది మనం చూస్తే ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుతాము. 9వ కీర్తన 9వ వచనం. 9వ కీర్తన. నాడు మహోన్నతుడైనటువంటి దేవుడు కీర్తనకారుడైనటువంటి దావీదుకి, ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయనకు దాగుచోటుగా ఉండగా, ఈనాడు ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈనాడు ఎవరికి దాగుచోటుగా ఉన్నాడో 9వ కీర్తన 9వ వచనాన్ని చదువుతాం. నలిగిన వారికి తాను మహాదుర్గమును. కాబట్టి మహాదుర్గము తెలుగులో ఉంది. కాబట్టి ఆ నలిగినటువంటి వారికి ఆయన ఒక దాగు చోటు అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో. కాబట్టి నలిగినటువంటి వారికి ఆయన ఎవరికి దాగు చోటుగా ఉన్నాడు అని అంటే ఎవరికి ఉన్నాడంటమ్మా? నలిగినటువంటి ప్రజలకు, నలిగినటువంటి ప్రజలు. కాబట్టి ఈనాడు కీర్తనాకారునికి దాగుచోటుగా ఉన్నటువంటి ఈ ప్రభువు ఈనాడు మనకును దాగుచోటుగా ఉన్నాడు. అంటే ఎవరికి దాగుచోటుగా ఉన్నాడు? నేను ఆరాధనలో జ్ఞాపకం చేస్తున్నా. 2 విధాలుగా ఆరాధన చేయొచ్చు. అనేకసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, దేవుడు మనకి ఏం చేశాడో దానిని బట్టి ఆరాధన చేయొచ్చు. రెండోది, దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి. అక్కడ మనకు చేసిన మేలు గుర్తురావు. దేవా నువ్వు నా దాగుచోటై ఉన్నావు అని. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి కూడా మనం ప్రభుని ఆరాధన చేయొచ్చు. ఈ 2 కొన్నిసార్లు కలిపి ఒకటే ఆరాధన. మనం నేర్చుకుంది ఒకటే కనుక ఏది? ప్రభు నాకు చేసిన మేలులే ఎంతసేపు. ప్రభు ఏమై ఉన్నాడు అనేది కూడా మనం ఏం చేయొచ్చు? ఆరాధన చేయొచ్చు. ఇప్పుడు కీర్తనకారుడు అన్నాడు ఎవరికి దాగుచోటు అని అంటే ఇప్పుడు నలిగినటువంటి ఆ ప్రజలకు కూడా ఆయన దాగుచోటుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ జాబితాలో మనం అందరము కూడా వస్తాం. ఏ జాబితాలో? నలిగినటువంటి వారు. ఎవరి చేతిలో మనము నలుగుతూ వచ్చాము అనే మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. 10:38. కనుక అపవాది చేత పీడింపబడిన ఎవరి చేతిలో నలిగిపోతున్నామంట? అపవాది చేతిలో మనమందరము కూడా పీడింపబడతా ఉన్నాం, నలిగిపోతా ఉన్నాం. కాబట్టి అపవాది అన్నప్పుడు పుట్టినోట్లు ఎవరంటమ్మా? సాతాను. కాబట్టి సాతాను ఈనాడు మనలందరినీ కూడా ఏం చేస్తూ ఉంది అంటే మనల్ని పీడిస్తూ ఉంది. సాతాను యొక్క చేతిలో మనం అందరం కూడా ఏమైనా వారిమి? నలిగినటువంటి వారిమి. అంటే వాడు మనల్ని నలుపుతూ ఉన్నాడు.
నలగొడుతూ ఉన్నాడు. వాడి చేతిలో మనల్ని సాధనములుగా చేసుకుంటున్నాడు. వాడి చేతిలో మనల్ని, కాబట్టి వాడికి ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళని వాడుకుంటా ఉన్నాడు. విసిగి వేసారి వాడి చేతిలో నలిగిపోతా ఉన్నాం. అందుకే కొంచెం మనం ముందుకు వస్తే లూకాసు సువార్తలో, లూకాసు సువార్తికుడు 19వ అధ్యాయము, లూకాసు సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో అక్క అది కాదమ్మా, సాతాను మిమ్మును, సరే 22:31కి వస్తాం అక్క. 22:31 లూకాసు సువార్త 22:31. ఇదిగో సీమోను, సాతాను మిమ్మును పట్టి, కాబట్టి సాతాను మనల్ని పట్టిందంట. పట్టి ఏం చేస్తుందంటమ్మా? గోధుమల వలె మనల్ని, కాబట్టి సాతాను మనల్ని పట్టి గోధుమల వల్లే మనల్ని ఏం చేస్తూ ఉందంట. కాబట్టి ఇప్పుడు సాతాను మనల్ని పట్టింది, సాతాను మనల్ని పీడిస్తుంది. ఇంకా 13వ అధ్యాయం లూకాసు సువార్త 13వ అధ్యాయం 16వ వచనం, 19వ అధ్యాయం చెప్పాను కాదు, 13వ అధ్యాయం లూకాసు సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన, కాబట్టి సాతాను మనల్ని పీడిస్తుంది. సాతాను మనల్ని పట్టి గోధుమల వల్లే జల్లించిందంట. సాతాను మనల్ని పట్టింది. మూడోది ఏమన్నాడు? సాతాను మనల్ని బంధించింది. ఈ కారణం చేత నేను 3 మాటలు జ్ఞాపకం చేశా. మొదటిది ఏంటంటే సాతాను పీడించింది. రెండోది సాతాను బంధించింది. సాతాను జల్లించింది. కాబట్టి ఈ కారణాల చేత మనము కూడా అపవాది సాతాను యొక్క చేతిలో ఏమవుతున్నాము? నలిగిపోయినటువంటి వారిగా ఉన్నాం. ఎంత నలగొట్టాడో మనల్ని. కాబట్టి నలిగిపోయినప్పుడు మనం కోరుకునేది ఏంటంటే, ఎక్కడైనా నేను వీడి చేతిలో నుంచి దాగటానికి నాకు ఏదైనా స్థలం ఉంది అనుకుంటాం కదా. అయితే ప్రభు ఇప్పుడు మనకి ఎట్లా ఉన్నాడు అని అంటే, ఆయన మనకు దాగు చోటుగా ఉన్నాడు. ఎవరి నుంచమ్మా? ప్రభువే మన దాగు చోటు. సాతాను మనం నలగొడతా ఉండగా, సాతాను మనం బంధించి ఉండగా, సాతాను మనం విరగొట్టి వాడికి సాధనాలకు ఉపయోగించుకుంటుండగా, అపవాదిని వాడి సంబంధికులు అందరూ కూడా ఎక్కడుంటారంట? ఎక్కడున్నారమ్మా? అపవాదిని వాని సంబంధికులంతా ఎక్కడుంటారంట? అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడతారంట. ఆ మాట ఎక్కడుంది? ఒక మాట నేను జ్ఞాపకం చేసి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరిచిన అపవాది ఇక్కడ అపవాది ఒకటే ఉంది. అపవాదిని వారు సంబంధికులందరిని కూడా ఒక మాట కూడా ఉంటుంది. యోధా పత్రిక చెప్తాను నేను. అపవాదిని వాడి అనుచరులు, వాడి సంబంధికులందరూ కూడా వచనం చెప్పక. యోధా పత్రిక 1 చదవండి. నిలుపుకొనక సరేలే, మీరు ఆ మాట తర్వాత మీరు జ్ఞాపకం చేసుకోండి. అపవాదినే కాదు, వాని సంబంధికులందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడతారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు అపవాది నుంచి ఆయనే మనకు ఎలా ఉన్నాడు? దాగు చోటుగా ఉన్నాడు. అపవాది మనల్ని నలగొడతా ఉండగా దేవుడే మనకు దాగు చోటుగా, కీర్తనకారునికే కాదు ఈనాడు మనకును దాగు చోటుగా ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఈ తలంపు అక్కడ నేను ముగిస్తాను. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. దొరకదు. సత్యం విషయమైన అనుభవ జ్ఞానం కలిగిన తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 20. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపెట్టిన వీరు వాని ఇరులో నుండి తప్పించుకొని, ఇప్పుడు మనము వాని యొక్క ఉరు నుండి మనం ఏం చేయబడ్డ వారిమి? తప్పించబడ్డాం. దేవుడే మనకు దాగుచోటుగా ఉండి
కాబట్టి సాతాను నుంచి వాడు నలగగొట్టేటువంటి దాని నుంచి ప్రభు మనకు దాగు చోటుగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన దాగు చోటు ఎవరంటమ్మా? మహోన్నతుడైన దేవుడు. రెండవదిగా మన దాగు చోటు ఎవరో నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 32వ అధ్యాయం. యెషయా గ్రంథము 32వ అధ్యాయం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనం. నేను అక్కడ సరేక నేను ఆ మొదటి తలంపు యొక్క 2వ భాగంలోని 32:2లో ఒకటి ఆయన అపవాది నుంచి మనకు దాగు చోటు. రెండోది ఇక్కడ ఏమన్నాడు? మనుషుడు గాలికి మరుగైన చోటు వలన గాలివానకు. కాబట్టి రెండోదిగా ఆ ప్రభువు మనకి అపవాది నుంచి మరుగు చేయటమే కాదు, కానీ రెండోదిగా దేని నుంచి అంట? గాలికిని గాలివానకును దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? దాచుతూ ఉన్నాడు, మరుగు చేస్తూ ఉన్నాడు. ఏంటిది ఈ గాలివాన అని అంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగి పోసాగెను. గాలిని చూచి భయపడి. కాబట్టి గాలికి ప్రభు మనకు మరుగైన చోటు వలె ఉన్నాడు, దాగు చోటు వలె ఉన్నాడు. గాలి ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే మనము విశ్వాస జీవితంలో మునిగిపోవటానికి జ్ఞాపకం చేస్తుంది. అవును, ఎన్నోసార్లు మనము కూడా గాలిని చూచి లేకపోతే మనకు సంభవిస్తున్నటువంటి పరిస్థితులను చూసి కాబట్టి మనం ఎట్లా ఉంటాము అంటే మునిగిపోయేటువంటి వారిగా ఉంటాము. 69వ కీర్తన 2వ వచనం. 69వ కీర్తన 2వ వచనం. 69వ కీర్తన 2వ వచనం చదవండి. నిలకనియని అగాధమైన దొంగ ఊపిలో. కాబట్టి అనేకసార్లు మనం ఎట్టుంటాము అంటే కీర్తనకాడు అంటాడు, నిలకనియని అగాధమైన దొంగ ఊపిలో నేను దిగిపోవచ్చున్నాను, అగాధ జలములలో నేను దిగబడి ఉన్నాను, వరదలు నన్ను ఏం చేస్తూ ఉన్నాయి? పేతురే కాదు, ఈనాడు మన జీవితాలు కూడా అగాధమైనటువంటి దొంగ ఊపిలో, అగాధ జలములలో వరదలు నన్ను. కాబట్టి ఊపిలో నేను దిగిపోతున్నాను, అగాధ జలములో నేను దిగిపోతున్నాను, వరదలు నన్ను ముంచివేస్తూ ఉన్నాయి. అంటే ఆత్మీయ జీవితంలో ఇటువంటి పరిస్థితులు మనల్ని ముంచివేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను. కాబట్టి మనము కూడా నాశనములో నష్టములో ఏమైపోతున్నాం? ఇక్కడ చాలా చెప్పాడు. శోధన, తర్వాత దురాశ అనేవి హానికరమైన అనేక దురాశలు, వీటి ద్వారా మనము కూడా మునిగిపోతూ ఉండే పరిస్థితి. ప్రభు ముంచివేయు శోధనల నుండి మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? అక్కడ అన్నాడు, శోధనలోను ఉరిలోను అవయుక్తమైన హానికరమైన అనేక దురాశల్లోనూ పడతారంట. అవి మనుషులను ముంచి వేస్తాయి. వాటిలో నుంచి దేవుడు మనకు అంటే ముంచివేయు శోధనల నుండి దేవుడు మనకు దాగు చోటుగా ఉన్నాడు. ఇప్పుడు రెండవ తలంపుకి వస్తాం. 27వ కీర్తన 5వ వచనం. ఒకటి ఆయనే మన దాగు చోటు. రెండవదిగా 27వ కీర్తన 5వ వచనం. కాబట్టి రెండవదిగా మన దాగు చోటు ఏంటంటమ్మా? తన పర్ణశాల. ఒకటి ఆయనే సర్వశక్తిమంతుడే మనకు దాగు చోటు. దేని నుంచో నేను జ్ఞాపకం చేశాను. రెండవదిగా కీర్తనకాడు నా దాగు చోటు ఎవరు అని చెబుతున్నాడు అంటే ఆయన యొక్క పర్ణశాల. కాబట్టి ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఇంగ్లీష్లో హిస్ టాబర్నికల్ అని ఉంది. కాబట్టి ఈ టాబర్నికల్ దేని గురించి మాట్లాడుతుంది? 25వ అధ్యాయము నిర్గమకాండం 8వ వచనంలో మోషేతో ప్రభు ఒక మాట అన్నాడు, నేను వారి మధ్య నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును. అంటే ఈ పరిశుద్ధమైనటువంటి స్థలము దేనికి పేరును, అది దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ టాబర్నికల్ అంటే, లేకపోతే ఈ పరిశుద్ధమైనటువంటి స్థలము దేనికి సాదృశ్యము అంటే అది దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి రెండవదిగా మన దాగు చోటు ఏంటి అని అంటే ఆయన యొక్క పర్ణశాల, అంటే ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క ఇల్లు. ఎప్పుడు అనేది మనం చూస్తే ఇక్కడే అన్నాడు. ఏమన్నాడు? ఆపత్కాలములలో అన్నాడు. కాబట్టి ప్రభు తన రెండవదిగా మన దాగు చోటు దేవుడు తన యొక్క పర్ణశాలలో మనం దాస్తున్నాడు.
దేవుడు తన యొక్క ఇంటిలో అందుకే ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నప్పుడు దొంగల చేతిలో చిక్కబడ్డాడు. అంటే ఆపత్కాలంలో చిక్కబడినప్పుడు వాని యొక్క గాయములన్నింటిని కూడా కట్టి వాడిని ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? పూటకూల వాని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అంటే ఆ వ్యక్తికి అది పర్ణశాల, అంటే తన దాగుచోటు. ఎక్కడ తీసుకుని వెళ్ళాడు అని అంటే, ఇక మరి ఇటువంటి ఆపత్కాలాలు ఆ వ్యక్తికి సంభవించకున్నట్లు నేను వచ్చేంత వరకు ఇతనికి ఇక్కడ ఉంచమని చెప్పి, ఇంకా ఏమైనా కొదువై ఉంటే నేను వచ్చినప్పుడు నేను మరలా తనకి ఏం చేస్తానన్నాడు? చెల్లిస్తానన్నాడు. అంటే ఆపత్కాలంలో ప్రభు తన సన్నిధిలో మనల్ని ఏం చేస్తా ఉన్నాడు అని అంటే, మనల్ని దాచేటువంటి ఎటువంటి సమయాలు అంటే ఆపత్కాలం. అందుకే కీర్తనకారుడు 61వ కీర్తన 7వ వచనంలో అన్నాడు ఆ మాట. 61వ కీర్తన 7వ వచనం, గాక అతన్ని కాపాడుటకై ఎక్కడున్నాయంట? అతన్ని కాపాడేది దేవుని సన్నిధి. కాబట్టి దేవుని సన్నిధిని అతను నిరంతరము నిలుస్తూ ఉంటాడు. కాబట్టి అతన్ని నేను కాపాడుతాను, అతన్ని నేను దాచుతాను, అతన్ని నేను భద్రపరుస్తాను. కాబట్టి దేవుడు మన యొక్క ఆపత్కాలాల్లో మనల్ని దాగుచోటు రెండేది ఏంటి అని అంటే దేవుని యొక్క పర్ణశాల, దేవుని ఇల్లు. ఈనాడు దేవుని యొక్క ఇల్లు మనకి ఇచ్చాడు. మనకు సంభవించేటువంటి ఆపత్కాలన్నింటిలో నుండి ఆ పర్ణశాల, దేవుని యొక్క ఇల్లు మనల్ని ఏం చేస్తూ ఉంది? దాచుతూ ఉంది. ఒకటి దాగుచోటు మహోన్నతుడైన దేవుడు, రెండవది దాగుచోటు ఆయన యొక్క పర్ణశాల. మూడవదిగా 61వ కీర్తన 4వ వచనానికి వస్తాం ఇప్పుడు. కాబట్టి మూడవది మన దాగుచోటు ఏంటంట? కీర్తనకాడే మాట్లాడి నీ రెక్కలు. మనం వీవేసేటప్పుడు ఈ పాట నేర్చుకున్నాం కదమ్మా, పిల్లలు పాడతారు కదమ్మా. ఏం పాట? నీ రెక్కల కింద నేను, నాకు సహాయము నీవేగా. కాబట్టి మూడోది మన దాగుచోటు ఏంటి అని అంటే ఆయన రెక్కలు, హిజ్ వింగ్స్. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. రూతు గ్రంథం ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద. కాబట్టి ఇప్పుడు ఆయన రెక్కలు మనకు దాగుచోటుగా ఉన్నాయంట. ఆయన రెక్కలు దాగుచోటు అంటే యెహోవా రెక్కల క్రింద మనం ఎట్లున్నామంటమ్మా? సురక్షితముగా ఉన్నామంట. సురక్షితముగా నుండున్నట్లు నీవు. కాబట్టి దేవుడు ఆయన రెక్కలు మనకు దాగుచోటు అంటే ఆయన రెక్కలు మనల్ని సురక్షితమును, మనకు క్షేమమును, మనకు భద్రతను ఇస్తూ ఉన్నాయి. 36వ కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు 36వ కీర్తన 7వ వచనం, నరులు నీ రెక్కలు నీడను ఏం చేస్తారంట? ఆశ్రయించుచు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఆశ్రయించుచున్నారు అని అంటే కీర్తనకారుడే కాదు, లేకపోతే రూతునే కాదు, ఈనాడు నరులందరూ కూడా ఆయన రెక్కలను ఆశ్రయించుచు ఉన్నారంట. ఎందుకనంటే ఆయన రెక్కల కింద మనకేముంది? సురక్షితం ఉంది, క్షేమం ఉంది, భద్రత ఉంది అని. కాబట్టి ఇంకా 3వ పదం మలాకి గ్రంథంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. అతని రెక్కలు ఆరోగ్యమును. కాబట్టి ఆయన రెక్కల కింద 4 విషయాలు. ఒకటి సురక్షితం ఉంది, రెండోది క్షేమం ఉంది, మూడోది భద్రత ఉంది, 4వది ఆరోగ్యం ఉంది. దీనికి సపోర్ట్గా నేను కొన్ని రెఫరెన్స్ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ప్రభు అన్నాడు ఈ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. ఎవడును వాటిని నా చేతిలో నుండి, ఇది ఏం చూపిస్తుంది? భద్రతను చూపిస్తుంది. ప్రభువే, ఆయన రెక్కలే కాబట్టి మనకు భద్రత. కాబట్టి ఎవడును వాటిని నా చేతిలో నుండి ఏం చేయడంట? అపహరింపడు. 116వ కీర్తన 7వ వచనం. 116వ కీర్తన 7వ వచనం. కాబట్టి ఆయన మన ప్రాణమునకు ఏమిస్తున్నాడు? ఇప్పుడు క్షేమమును. యెహోవా నీకు క్షేమమును. కాబట్టి ఆయన రెక్కలు మనకు క్షేమమును విస్తరింప చేస్తూ ఉన్నాయి. ఒకటి ఆయన మనకు భద్రతనిస్తున్నాడు, రెండవది ఆయన రెక్కలు మనకు క్షేమమునిస్తున్నాయి. ఇప్పుడు మూడవదిగా 17వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం.
యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనం. ఆ నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితివి. నేను వారిని ఇప్పుడు ఏం చేస్తున్నాను? భద్రపరచితిని. కాబట్టి ప్రభువే, ఆయన రెక్కలే మనకు క్షేమమును, ఆయన రెక్కలే మనకు భద్రతను, ఆయన లెక్కల కింద మనకు ఆరోగ్యము కలిగినటువంటిగా. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. కాబట్టి మన దాగుచోటు మూడోది ఏంటి అని అంటే ప్రభు యొక్క రెక్కలు. ఒకటి, మహోన్నతులైనటువంటి దేవుడు మనకు దాగుచోటు, మనల్ని నలిగినటువంటి పరిస్థితి నుంచి దాచాడు. రెండోది, మహోన్నతులైనటువంటి ఆయన యొక్క పర్ణశాల మన దాగుచోటు, కాబట్టి ఆపత్కాలాల్లో దేవుడు మనం దాచుతూ వచ్చాడు. మూడోది, ప్రభు యొక్క రెక్కలు మనకు దాగుచోటు, అక్కడ మనకు క్షేమమును భద్రతను, కాబట్టి ఆరోగ్యమును ప్రవహిస్తున్నాడు. నాలుగవదిగా సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మన దాగు చోటు నాలుగవదిగా ఎవరంట? యెహోవా నామము. ఆయన నామము కాబట్టి మన ఎటువంటిది అంటే బలమైన దుర్గం. అంటే ఇంకా ఎవరు కూడా మన మీద దాడి చేయలేడు, అంతగా మనం దాగి ఉండొచ్చు ఆయన నామములో. కాబట్టి నాలుగవది మన దాగు చోటు, కాబట్టి హిజ్ నేమ్, ఆయన యొక్క నామము అని. అందుకే 8వ కీర్తనలో కీర్తనకారుడు ఆయన నామమును గురించి ఒక మాట రాస్తూ వచ్చాడు. 8వ కీర్తన 1వ వచనం. భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కాబట్టి ఆయన నామము ప్రభావము గలది. కాబట్టి అందుకే ఆ ప్రభావము కలిగినటువంటి నామములో ప్రభు మనల్ని దాచుతూ వచ్చాడు. 44వ కీర్తన 5వ వచనం. 44వ కీర్తన 5వ వచనం. నీ నామము వలనే మా మీదకి లేచు వారిని. కాబట్టి ఇప్పుడు ఆయన నామములో మనల్ని ఏం చేశాడంటే దాచి, ఆయన నామమును బట్టి విరోధుల మీద మనకు లేచు వారిని మనం ఏం చేయగలుగుతున్నాం? త్రొక్కివేస్తున్నాం. అంటే మనం ఎక్కడ దాగి ఉన్నాం? ఆయన నామమునకు వేరుగా పని చేయలేం. అందుకే దావీదు ఒక మాట అన్నాడు. కాబట్టి ఏమన్నాడు అంటే, సైన్యములకు అధిపతి యెహోవా నామం పేరట నేను నీ మీదకు వస్తున్నాను అన్నాడు. అంటే ఆయన నామము మనం దాచి శత్రువులపై మనకి ఎట్టి విజయమునిస్తుందో అనే మాట 118వ కీర్తనకు వచ్చినప్పుడు 10-12 వచనాలు. 118వ కీర్తన. యెహోవా నామమును బట్టి, కాబట్టి మన మీదకు లేచినటువంటి వారినే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను కూడా మనము నిర్మూలం చేయగలిగినవుతే ప్రభు తన నామములో మనం భద్రపరచడం ద్వారా. కిందకు 12వ వచనంలో ఏమన్నాడు? ఇప్పుడు అది కాబట్టి అందును బట్టి మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. నాలుగవదిగా మన దాగుచోటు ఆయన యొక్క నామం. ఐదవదిగా చివరిగా 31వ కీర్తన 20వ కీర్తన 20వ వచనం. కాబట్టి ఐదవది, నీ సన్నిధి చాటున వారిని. కాబట్టి ఐదవ మన దాగుచోటు ఏంటి అని అంటే ఆయన సన్నిధి. తెలుగులో ఆయన సన్నిధి ఉంది, ఇంగ్లీష్లో ఏమని ఉంది అంటే దై ప్రజెన్స్ అని ఉంది. దై ప్రజెన్స్ అంటే ఆయన ఉండుట. మన దాగుచోటు ఏంటి అని అంటే ఆయన మనతో ఉండటమే మన దాగుచోటు, ఆయన ప్రజెన్సే ఆయన దాగుచోటు. అందుకే మాట 139వ కీర్తనలో, కీర్తన 139 7 నుంచి కింద మనం చదివితే మనకు చదవకండి. నేను ఎక్కడికి పోదునో, నేను ఎక్కడికి పారిపోదునో, నేను ఆకాశమునికి ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతంలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును. అది ప్రభు యొక్క ప్రజెన్స్ అనేది. కాబట్టి మనం ఆకాశమును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతా, నేను ఆకాశమునికి ఎక్కిన అక్కడున్నావు, కాబట్టి పాతాళంలో దిగిన అక్కడున్నా. అంటే దేవుని యొక్క ప్రజెన్స్ అంతా కూడా మన చుట్టూ ఉండటం, అది దేవుని సన్నిధిని చూపిస్తూ ఉంది. అది మన యొక్క దాగుచోటు. ప్రభువే మన చుట్టూ ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది. ప్రభు యొక్క ప్రజెన్స్ మన చుట్టూ ఉంది, ఆయన మన చుట్టూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి అదియే ఆయన యొక్క మన యొక్క దాగుచోటు ఏంటి అని అంటే
దై ప్రజెన్స్, ఆయన యొక్క సన్నిధి అని తెలుగులో ఉంది. ఆయన ఉండుట అనేది మనకు అర్థమవుతుంది. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20 వచనంలో ప్రభు చివరిగా తాను ఈ మాటను శిష్యులతో పలుకుతూ, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా దై ప్రొజెన్స్. దేవుడు మనతో ఎప్పుడు వరకు ఉన్నాడు అంటే యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన మనతో కూడా ఉన్నాడు. కాబట్టి మనల్ని వెన్నంటి కనుపాపు వలె మనల్ని కాపాడుతూ మన చుట్టూ ఉండాడు. అది ఆయన ప్రజెన్స్ మన జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి తెలుగులోకి వచ్చినప్పుడు అది ఆయన సన్నిధిని జ్ఞాపకం చేస్తుంది. ఆయన సన్నిధి అన్నాడు కానీ, కాబట్టి ఇందాక మన పర్ణశాలను చూశాను కాబట్టి ఇప్పుడు 5వది, ఇప్పుడు ఆయన సన్నిధి అంటే ఆయన ప్రజెన్స్ గురించి మాట్లాడుతూ ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినానో ప్రభు మనతో కూడా ఉండుట అనేది. 33వ అధ్యాయం నిర్గమకాండం 33వ అధ్యాయము 14వ వచనం. నిర్గమకాండ 33వ అధ్యాయము ఇక్కడ మోషే అంటూ వచ్చాడు. 33వ అధ్యాయం 14వ వచనం. నీ సన్నిధి రాని ఎడలా మోషే అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చు. మై ప్రజెన్స్ షల్ గో విత్ యు అని ఉంటుంది ఇంగ్లీష్లో. నువ్వు నా ప్రజెన్స్, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన మనతో ఉంటా, మనల్ని దాగుచోటుగా ఆయన ప్రజెన్స్ని మనకి అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి మనము ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. కాబట్టి ప్రభు ఎవరు అంటే మన యొక్క దాగుచోటు. ఎవరు మన దాగుచోటు అంటే మహోన్నతుడైన దేవుడు. ఎవరు మన దాగుచోటు అంటే ఆయన పర్ణశాల. ఏది మన దాగుచోటు అంటే 3వది ఆయన రెక్కలు. ఏది మన దాగుచోటు అంటే 4వది ఆయన నామము. 5వది